హాయ్ అండి. వీడియోనైతే చివరి వరకు చూసేయండి. చాలా ఉపయోగపడే ఒక పొడినైతే తయారు చేసి చూపించబోతున్నాను. అదేంటో కాదండి, అవిసె గింజల పొడి అండి. అదే ఫ్లాక్స్ సీడ్స్ పొడి. కొంతమంది ఉలవలు అని గూడా అంటారండి. మనం మామూలుగా ఉలవచారు అది చేస్తూ ఉంటాం గదా! అవన్నమాట. అసలు పోయిన జుట్టు గూడా తిరిగొచ్చేలాగా ఉపయోగపడుతుందనమాట. ఈ పొడి ఒక నెల రోజులు తిని చూడండి. మీకే తెలుస్తుంది డిఫరెన్స్. అవిసెలు ఈజీగా మార్కెట్‌లో దొరుకుతాయండి. అవి తీసుకొచ్చి ఇలా రోస్ట్ అయితే చేయాలండి. పచ్చివాసన పోయేంత వరకు రోస్ట్ చేయాలనమాట. నేనైతే మీకొక చిన్ని కథ అయితే చెప్తానండి. నేను 10థ్ వరకు కూడా రిబ్బన్‌లు పెట్టుకొని జుట్టులేసుకోవడం వల్ల నా జుట్టు చాలా పొడుగ్గా ఉండేదండి. మా క్లాస్‌లో అందరికంటే గూడా నా జుట్టే పొడవుగా ఉండేదన్నమాట. అందరూ ఏడిపిస్తూ ఉండేవాళ్ళమనమాట. ఏం సీక్రెట్ అని చెప్పి అంత పొడువుగా ఉండేదండి. అలాంటి నా జుట్టు ఇంటర్మీడియేట్‌లో కొత్తిమీర కట్టలాగా తయారైందండి నిజంగా. అసలు వితిన్ ఒక 3, 4 మంత్స్‌లో స్ట్రెస్ వల్ల ఓవర్‌గా స్టడీ అవర్స్ వల్ల నా జుట్టు మొత్తం ఊడిపోయిందన్నమాట అసలు. ఉన్న జుట్టంతా ఊడిపోయి కొత్తిమీర కట్టలాగా తయారైందండి. అప్పుడండి మా అమ్మమ్మ చేసి పెట్టిన ఈ అవిసె గింజల పొడి అండి ఒక సంజీవనిలాగైతే పనిచేసిందండి. ఒక నెలలోనే నాకు పోయిన జుట్టు మళ్ళీ వచ్చేసింది. నాకు బేబీ హెయిర్ అంతా స్టార్ట్ అయిపోయింది. నా జుట్టు మళ్ళీ థిక్‌గా అయితే పెరిగిందనమాట. అంత బాగా పనిచేస్తుందండి. నేను ప్రాసెస్ అంతా కూడా వీడియోలో చూపిస్తున్నాను గదా! ముందుగా వేయించి పెట్టుకున్నాక కొంచెం జీలకర్ర అయితే ఎండుమిర్చి వేయించి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు కొంచెం శనగపప్పు, మినపప్పు, వెల్లుల్లి, చింతపండు, కరివేపాకైతే వేయించి పక్కన పెట్టుకుంటున్నాను. ఒక్కసారి చేసి పెట్టారంటే ఒక నెల వరకు వస్తుందండి. ప్రతిరోజు పిల్లలకి పెట్టండి. అన్నం తినే ముందు కూర కలుపుకునే దానికంటే ముందు ఒక్క ముద్ద ఈ పొడితో తిన్నామంటే చాలండి. ఒక్క ముద్ద, 2 ముద్దలు కొంచెం నెయ్యేసుకొని తింటే అమృతంలాగా ఉంటుందండి. టేస్ట్ కూడా ఏమీ తగ్గదండి. చాలా బావుంటుంది. నేను చూపించిన విధంగానే చేసుకోండి. చాలా చక్కగా కుదురుతుంది. ఇప్పుడు వీటన్నిటిని అయితే పొడి పట్టాలండి. నిజంగా అండి. ఇప్పుడు ఉన్న జనరేషన్‌లో ఫుడ్ హ్యాబిట్స్ వల్ల, పొల్యూషన్ వల్ల చిన్న ఏజ్‌లోనే వైట్ హెయిర్ రావడము, జుట్టంతా పోవడం అయితే జరుగుతుంది. అలాంటి వాళ్ళు ఇలాంటివి చేస్తే గనక నిజంగా అండి చాలా బాగా పనిచేస్తుంది. ఏవేవో కెమికల్ ట్రీట్మెంట్స్ అవన్నీ అవసరం లేదండి. మన ఇంట్లోనే ఉన్నాయండి అన్ని చిట్కాలు, అన్ని ట్రీట్మెంట్స్ మన ఇంట్లోనే ఉన్నాయి. వాటిని సరైన పద్ధతిలో చేసుకోవాలంతే. ఇప్పుడు నేను తగినంత ఉప్పయితే వేస్తున్నానండి. ఉప్పేసి మళ్ళీ ఒకసారయితే మిక్సీ కొడుతున్నాను. చాలా బాగొచ్చిందండి. టేస్ట్ అయితే అద్దిరిపోయింది. వేడి వేడి ముద్దలో ఒక్క చెంచా పొడి వేసుకొని, నెయ్యేసుకొని తిన్నామంటే అద్భుతంగా ఉంటుందండి. చూడండి, ఇలా మెత్తగా అయితే పేస్ట్ చేయండి. వీడియో నచ్చితే కామెంట్ చేయండి. మీరు చేసుకుంటారా ఈ పొడి?